నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ ధరలపైన తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ప్రభావం ఆసియా దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఆయిల్, గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని ప్రాంతాలలో హోటళ్లు మూతపడగా సామాన్య వినియోగదారులు సిలిండర్ కోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి ఎల్పీజీ వినియోగదారులకు సంబంధించి 5 కీలక నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఇకపై గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే కేవలం బుకింగ్ చేస్తే సరిపోదు. వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. అనర్హులు సబ్సిడీని వాడుకోకుండా ఉండడానికి కేవలం అసలైన లబ్ధిదారులకే గ్యాస్ అందేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మీ ఆధార్ కార్డుతో గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సంవత్సరానికి ఇచ్చే రాయితీ సిలిండర్ల సంఖ్య పైన కఠినమైన పరిమితులు విధించబోతుంది. అక్రమ నిల్వలను అరికట్టడానికి నెలవారీ కోటాను కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అంటే అవసరం ఉన్నా లేకపోయినా బుక్ చేసుకునే వీలుండదు ఇక నుంచి. ఇక రూల్ 3 ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేయడానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ సిస్టమ్ను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. మీ మొబైల్కు వచ్చేటువంటి ఓటీపీని డెలివరీ బాయ్కి చెబితేనే సిలిండర్ అప్పగిస్తారు. దీనివల్ల మధ్యవర్తుల దోపిడీకి చెక్ పడుతుంది. ఇక రూల్ నెంబర్ 4 విషయానికి వస్తే వాణిజ్య గ్యాస్ వినియోగం పైన నిఘా. హోటళ్లు మరియు కమర్షియల్ అవసరాల కోసం డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్నారా? అయితే ఇకపై జైలు శిక్ష తప్పదు. కొరత ఎక్కువగా ఉన్నందున వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు మళ్లించకుండా గ్యాస్ ఏజెన్సీలు నిరంతరము తనిఖీలు చేయనున్నాయి. రూల్ నెంబర్ 5 డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహం. క్యాష్ ఆన్ డెలివరీ కంటే డిజిటల్ పేమెంట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని పేమెంట్ చేసే వారికి డెలివరీలో ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త నిబంధనలు కూడా రూపొందించారు. ఇక ఈ నిబంధనలు సామాన్యులకు కొంత ఇబ్బందిగా అనిపించినా గ్యాస్ కొరతను అధిగమించడానికి ఇవి అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. హోటళ్లు మూతపడడం, సామాన్యులు గ్యాస్ కోసం రోడ్లపైకి రావడం వంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ను అరికడితేనే ఉన్న గ్యాస్ అందరికీ అందుతుంది. పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణిగేటువంటి వరకు మనం కొంత పొదుపుగా గ్యాస్ వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో చూసారుగా, రేపటి నుంచి మారబోతున్నటువంటి ఈ నిబంధనలను గుర్తుంచుకోండి. వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి మీ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి. లేదంటే మీ సిలిండర్ బుకింగ్ ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది.